హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026లో ఈ కొత్త సంవత్సరంలో మొబైల్ ఫోన్ వాడే ఉద్యోగులకు, పెన్షనర్లకు పోలీసు వారి హెచ్చరిక అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నేటి 2026వ సంవత్సరంలో సాంకేతికత ఎంతగా పుంతలు తొక్కుకుందో, అదే స్థాయిలో సైబర్ నేరగాళ్ళు కూడా తమ మోసపూరిత పద్ధతులను అయితే అప్డేట్ చేస్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము. గతంలో మోసగాళ్ళు కేవలం మీ ఏటీఎం కార్డు నంబర్లు అడగటం లేదా ఓటీపీ చెప్పమని కోరి డబ్బులు కాజేసేవారు. కానీ ఇప్పుడు వారు మరింత తెలివిగా మారి మనుషుల బలహీనతలను, భయాన్ని ఆసరాగా తీసుకొని ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. ప్రస్తుతం సమాజంలో కొరియర్ స్కామ్ మరియు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త తరహా మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మీకు తెలియకుండానే మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులున్నాయని మోసగాళ్ళు ఫోన్ చేస్తారు. మీ ఆధార్ కార్డు మరియు బ్యాంకు వివరాలు ఆ పార్సెల్‌తో ముడిపడి ఉన్నాయని, మీరు పెద్ద నేరంలో చిక్కుకున్నారని భయపెడతారు. అంతటితో ఆగకుండా స్వైప్ లేదా స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి నకిలీ పోలీస్ స్టేషన్ సెటప్ ముందు యూనిఫామ్ ధరించి కేటుగాళ్ళు కనిపిస్తారు వీడియో కాల్‌లో. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని, ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబం ప్రమాదంలో పడుతుందని బెదిరిస్తూ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. సో, ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ వల్ల కలిగే భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఇటీవల ఒక తల్లి ఇలాంటి బెదిరింపుకు గురయ్యి గుండెపోటుతో మరణించిన ఉదంతం మనందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఇది చాలా విషాదకరమైన విషయం. మోసగాళ్ళు ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులను, పెన్షనర్స్‌ను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రిటైర్ అయిన వారికి ఫోన్ చేసి వారి జీవితకాలం కష్టాన్ని దోచుకోవడానికి పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఒక ఘటన, ఒక విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసి డ్రగ్స్ కేసు పేరుతో భయపెట్టి ఆయనను, ఆయన భార్యను గదిలోనే బంధించినట్లు డిజిటల్ హౌస్ అరెస్ట్ చేశారు. కనీసం భోజనానికి, కూరగాయలు తేవడానికి కూడా బయటికి వెళ్ళనివ్వకుండా వీడియో కాల్ ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. బీరువాలోని ఆస్తి పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులను వివరాలను చూపించమని ఒత్తిడి చేసి దోచుకున్నారు. ఆఖరికి ఇల్లు అమ్మమని కూడా బెదిరించారు. ఇదంతా ఒక పెద్ద నాటకమని గుర్తించే లోపే చాలా నష్టమైతే జరిగిపోతుంది. బ్యాంకులో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో గౌరవంగా గౌరవప్రదంగా రిటైర్ అయిన నాగేశ్వరరావు గారి జీవితం ఒక ఫోన్ కాల్‌తో తలకిందులైంది అని చెప్పాలి. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ళు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో చెప్పడానికి ఈయన కథ ఒక నిదర్శనం. కొన్ని రోజుల క్రితం నాగేశ్వరరావు గారికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తాము సీబీఐ మరియు ఇన్‌కమ్ టాక్స్ అధికారులమని ఆ కేటుగాళ్ళు పరిచయం చేసుకొని ఆ కేటుగాళ్ళు ఆయనపై మనీ లాండరింగ్, నగదు అక్రమ చలామణి కేసు కింద నమోదు చేసి భయపెట్టారు. సో, కేసు నమోదయిందని భయపెట్టారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. ఎక్కడికి కదలకూడదు. ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు. చెప్తే మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది అని తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఆధార్ కార్డును ఉపయోగించి ఎవరో డూప్లికేట్ అకౌంట్ తెరిచారని, అందులో కోట్ల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని నమ్మించేలాగా నకిలీ స్టేట్మెంట్లు పంపారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో వారు సృష్టించిన భయం వల్ల నాగేశ్వరరావు గారు తేరుకోలేకపోయారు. సైబర్ దొంగలు అంతటితో ఆగకుండా వీడియో కాల్ చేసి ఆయన ఇల్లంతా చూపించమని ఆదేశించారు.
బీరువాలో ఏముందో చూడాలంటూ ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న షేర్ మార్కెట్ పెట్టుబడి పత్రాలను చూసి, ఈ వయసులో మీరు జైలుకి వెళ్ళడం ఇష్టం లేకపోతే వెంటనే మీ దగ్గర ఉన్న బంగారం, షేర్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బులను మేము చెప్పిన అకౌంట్‌లో భద్రపరచాలి అని నమ్మబలికారు. గజగజ వణుకుతున్న ఆ పెద్దాయన తన జీవితకాలం కష్టాన్ని మొత్తం వారు చెప్పిన అకౌంట్‌లో జమ చేశారు. దొంగలు ఎంతటి క్రూరంగా ప్రవర్తించారంటే, నాగేశ్వరరావు గారిని మరియు ఆయన భార్యను బయట ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేశారు. కనీసం పాలు, కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళనివ్వలేదు. మా నిఘా మీపై ఉంది. ఎవరైనా బయట వ్యక్తులు కనిపిస్తే వెంటనే అరెస్టు చేస్తాం అని బెదిరిస్తూ వారి ఇంటి లోపల నుంచి వారితోనే తాళం వేయించారు. ఈ మానసిక వేధింపుల మధ్య వృద్ధ దంపతులు నరకం అనుభవించారని చెప్పాలి. చివరకు మోసగాళ్ళు తీరాక వారి దాహం తీరక ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బులను ఇవ్వాలి అని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు నాగేశ్వరరావు గారికి అనుమానం వచ్చింది. ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని ఆయన అనగానే పోలీసులకు చెబితే మీ ఇంటికొచ్చి కొట్టుకుంటూ తీసుకుపోతామని మరింత దారుణంగా బెదిరించారు. చివరకు భయం కంటే ఆవేదన ఎక్కువై ఆయన ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ ఉన్న అసలు పోలీసులకు జరిగిందంతా వివరించాక తనకు ఫోన్ చేసింది నిజమైన అధికారులు కాదు అని వారు సైబర్ దొంగలని తెలిసింది. ఆయన నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇది కేవలం నాగేశ్వరరావు గారి కథ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ఎంతోమంది విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి డిజిటల్ అరెస్టుల పేరుతో మోసపోతున్నారు. సో, మన దేశంలో ఏ చట్టం కూడా డిజిటల్ అరెస్ట్ పద్ధతిని అనుమతించదు. పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ వీడియో కాల్స్ ద్వారా విచారణలు చేపట్టవు. సో, ఎవరైనా మిమ్మల్ని భయపెట్టి డబ్బులు అడిగితే వారు ఖచ్చితంగా మోసగాళ్ళే అని గ్రహించండి. ఇలాంటి అపరిచిత కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీ ఆస్తికి, ప్రాణానికి రక్షణ. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. సో, ప్రజలారా చట్టపరమైన ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ఈ విధంగా వీడియో కాల్స్ ద్వారా విచారణ చెయ్యదు అని గుర్తుంచుకోండి. ఫోన్‌లో అరెస్టు చేస్తామని కూడా బెదిరించదు. అలాగే డబ్బులు చెల్లిస్తే కేసు మాఫీ చేస్తామని అస్సలు చెప్పదు. ఒకవేళ మీకు ఇలాంటి అపరిచిత కాల్స్ వస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే కాల్ కట్ చేయండి. మీరు నిజంగా పోలీసులైతే నేను నేరుగా పోలీస్ స్టేషన్‌కే వచ్చి మాట్లాడతాను అని ధైర్యంగా సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనకు జాతీయ క్రైమ్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుండి పోయిన డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో మీరైతే ఫిర్యాదు చేయవచ్చు. రోజులు గడిచే కొద్దీ మోసగాళ్ళు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు కాబట్టి వెంటనే స్పందించడం చాలా ముఖ్యం. మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ముఖ్యంగా పెద్దవారికి ఇలాంటి మోసాల గురించి వివరించి అప్రమత్తత చేయండి. అపరిచిత లింకులను క్లిక్ చేయకండి. మరియు తెలియని వ్యక్తులకు మీ బ్యాంకు వివరాలు చెప్పకండి. మన అప్రమత్తతే మనకు మరియు మన కుటుంబానికి శ్రీరామ రక్ష. సో, ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.